ఇది కూడా జనసేన పార్టీలో మేము మొదటి నుంచి కూడా ఏ సభ జరిగినా కానీ ఏ పోరాట యాత్రలు చేసినా కానీ సాక్షాత్ వారాహి యాత్ర మీద కూడా మేము ఒకటే చెప్తున్నాం. జగన్ అనే వ్యక్తి ప్రజలకి పథకాల రూపంలో పొద్దున్న ఇస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి మందు రూపంలో డబ్బులు లాగేసుకుంటున్నాడు. అంటే ఒక చేత్తో డబ్బులు ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకుంటున్నాడు అని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాము. అది ఇవాళ రోజున కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పడం బట్టి ఒక ఢిల్లీ స్కాము ఒక కేరళది అనుకుంటే 100 కోట్లు, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చేసింది స్కాము సాక్షాత్తు 18,000 కోట్లు. 18,000 కోట్లలో కమిషన్లు 4 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్కి 10 కోట్లు, ఇంకొక 4 కోట్లు సునీల్ రెడ్డి ద్వారా హైదరాబాద్ కేంద్రంగా దుబాయ్కి విదేశాలకు పంపించింది. అయితే పక్కా ఆధారాలు అమిత్ షా గారికి అయితే అందజేయడం జరిగింది. ఈ విషయంలో వైసీపీ నాయకులకు కానీ వైసీపీ పార్టీలో ఉన్నవారికి కానీ ఒకరికే సమాధానం చెప్తున్నాం. విజయసాయిరెడ్డి గారు A2 అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో A2గా ఉన్న మనిషి, అంటే జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయగల ఏకైక వ్యక్తి. ఇవాళ రోజున రాజకీయాలకి స్వస్తి పలికేసి నేను వ్యవసాయం చేసుకుంటానని ఎందుకు వెళ్ళిపోయాడు. మొన్న సిఐడి విచారణ జరిగినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు ఒకటి చేశారు. నేను రానున్న రోజుల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు పెద్ద తలకాయలు, ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తానని చెప్పేసి అని అన్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మిథున్ రెడ్డి ఎవరు, కసిరెడ్డి రాజకుమార్ రెడ్డి ఎవరు, సునీల్ కుమార్ రెడ్డి ఎవరు, విజయసాయిరెడ్డి ఎవరు, వాసుదేవరెడ్డి ఎవరు, ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు రాసమర్యాదలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి లెక్కలు చూసుకోవడానికి అక్రమాస్తులు ఇవన్నీ కొమ్ము కాసిన వ్యక్తులే ఇవాళ రోజున ఈ వ్యక్తులు. ఇది కాదని చెప్పేసి ఏ వైసీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ చెప్పగలిగే దమ్ము కానీ ధైర్యం కానీ లేవు. ఇందాక ఈయన లక్ష్మణరావు గారు ఒక మాట అంటున్నాడు, తాడు బొంగరం లేదు పార్టీయా. మీ పార్టీ అంటే 151 సీట్లు ఇచ్చారు మిమ్మల్ని నమ్మి. ఏం నిలబెట్టుకున్నారు? హత్యా రాజకీయాలు చేశారు, దారుణాలు చేశారు, దోపిడీలు చేశారు. చేసి ఇట్లాగిచ్చి ప్రభుత్వ భూముల్ని కానీ ఆస్తులను కానీ కొల్లగొట్టేశారు. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి మిగిల్చకుండా ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసేశారు. కాదంటారా? ఇవాళ రోజున ప్రజలకి ఏమన్నా ఇద్దామన్నా కానీ మేము ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి అయిపోయింది. కాదంటారా? మేము ఇంకేమైనా మాట్లాడితే ముందుకొచ్చి మేమేదో ఎలగబెట్టేసాము, మీరు సూపర్ 6లు ఇవ్వట్లేదని అంటున్నారు. మేము ప్రభుత్వం స్థాపించి ఇంకా 9 నెలలు అయింది. ఒక్కొక్క హామీ నెరవేర్చుకోవాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. అది మీకు తెలియదు. ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని తప్పాడు, లేదంటే మీ దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని లోకేష్ గారిని ప్రస్తావన తీసుకొస్తారు. తాడు పొంగరం లేని పార్టీ ఎవరి పార్టీ? 21 సీట్లకు కానీ 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో కొట్టిన వాళ్ళం మేమా? 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాడు పొంగరం లేని పార్టీ. సరే సార్, అది సైడ్ ట్రాక్ అవుతుంది. సైడ్ ట్రాక్ కాదు సార్, సైడ్ ట్రాక్ కాదు, పాయింట్కి వస్తున్నాం. ఈ స్కామ్లో నేను ఒకటే చెప్తున్నా, ఢిల్లీ స్కామ్ అయితే క్వార్టర్ బాటిల్ అయితే ఏపీ స్కామ్ అనేది లిక్కర్ స్కాము ఫుల్ బాటిల్ లెక్కన. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 100 కోట్లు కాదు, లక్షల కోట్లు, 99,000 కోట్లు ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం చేసి దాంట్లో 18,000 కోట్లు దుర్వినియోగం చేసి మీ జోబులు నింపుకున్నారు. ఒకటి లక్ష్మీకాంత్ గారు ఒకటి ఏదైనా 1,000 కోట్లను ఒకళ్ళు అంటారు మీ కూటమి నుంచి, కొంతమంది మీరేమో లక్షల కోట్లు అంటారు. ఆరోపణలు చేయడం కాదు సార్, ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ముఖం మీద ఒక్క నిమిషం సార్, ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీడియా ముఖంగా మేము చెప్పట్లా. సాక్షాత్ అమిత్ షా గారికే మేము సమర్పించాం కాబట్టి ఆయన దర్యాప్తుని వేగవంతం చేయమన్నారు. అర్థమైందా? ఆయన మొత్తం పత్రాలన్నీ
దేవరాయలు గారు ఆయనకి సమర్పించబట్టే ఈ కేసు విషయంలో సీరియస్ తీసుకొని వేగవంతం చేయండి అన్నారు. ఏమైనా మాట్లాడితే మాకు ఆధారాలు చూపించాలంట. మీకు ఆధారాలు ఎవరు చూపించాలండి? మీరు ఒక నిమిషం, మీరు మాట్లాడినప్పుడు నేను రాలా, మీరు మాట్లాడినప్పుడు నేను రాలా, నేను మాట్లాడినప్పుడు మాట్లాడకూడదు, మధ్యలో టాపిక్ డైవర్ట్ చేయకూడదు. మనం మాట్లాడుతుంది లిక్కర్ స్కాము. మూత తయారు చేసింది వైసీపీ వారే, బాటిల్ తయారు చేసింది 5 రూపాయల లెక్కన వైసీపీ వారే, దాని మీద స్టిక్కర్ తయారు చేసింది వైసీపీ వారే, బ్యావరేజెస్ కంపెనీ నడిపింది వైసీపీ వారే. ఆ బ్యావరేజ్ కంపెనీ ఓనర్లను బెదిరించి రేపు రానున్న రోజుల్లో నీకు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నువ్వు మాకు అప్పచెప్పకపోతే అని చెప్పేసి ఒక నియంత పాలన చేసి బ్యావరేజ్ కంపెనీలో లిక్కర్ తయారు చేయకుండా లిక్కర్లో ఫ్లేవర్లు కలిపి దాంట్లో మీరు లీటర్లు మీరు స్పిరిట్లు తీసుకొచ్చి 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి తయారు చేసిన క్వార్టర్ బాటిల్ని 180 రూపాయలు 200 రూపాయలకు అమ్మింది. నిజమా కాదా? మీరు ఇవాళ రోజున కవరింగ్లు చేసుకోవడానికి మీడియా ముఖంగా వచ్చి మీరు మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడేదానికి అర్థం పర్థాలు ఉండాలి. పూర్తి ఆధారాలు ఉన్నాం కాబట్టి మేము కేంద్రం దగ్గర సమర్పించాము. రేపు రానున్న రోజుల్లో ఎవరైతే తప్పుదారుడు అవుతాడో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కడు చట్టం విషయంలో ప్రతి ఒక్కడు శిక్ష పడాల్సిందే. ఓన్లీ వైసీపీ వాళ్ళకేనా లేదంటే ఎవరికైనా ఉంటుందా? వైసీపీ వారికేనండి. ఇదంతా నడిపింది ఎట్లాగంటే డేటా ఆపరేటర్ల దగ్గర నుంచి కూడా సాయంత్రానికి డేటా ఆపరేటర్ల దగ్గర నుంచి ఫామ్ హౌస్లకి చేరింది కూడా వైసీపీ వారే. కసిరెడ్డి రాజ్కుమార్ గారికి చేరేది ఇదంతా సాయంత్రం అయితే. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ గారు, చెప్పండి. రామ్మోహన్ గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన లిక్కర్ స్కాము